బయలుదేరుతున్నావు శ్రీవల్లి? అవత్తమ్మా, జర టైంకి మందులు వేసుకోండి. నా గురించి నాకు తెలీదా? ఏదో వారం రోజులు అంటున్నాం కదా అని నువ్వు తొందరపడి వచ్చేకు. కావాలంటే ఇంకో వారం రోజులుండు. సామ్రాట్ ఒప్పుకుంటేనే కదా నాన్నా. నానా, శ్రీవల్లిని పుట్టింట్లో దింపి సాయంత్రం వచ్చేస్తావు కదా? అంటే వంట అది చెయ్యాలి కదా. ఎదుటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినవా అమ్మా? చెప్పు నాన్నా. శ్రీవల్లి పుట్టింటికి వెళ్ళడం లేదు. అదేంటి నాన్నా? నేను శ్రీవల్లి ఒక వారం రోజులు హాలిడేకి వెళ్తున్నా. అదేంటండి నాకు చెప్పలే? సర్ప్రైజ్ ఇద్దామని. ఇదేంటి నాన్న కొత్తగా హాలిడే ట్రిప్? కొత్త జంట వెళ్ళాలి అనుకున్నారు, వెళ్ళని. నువ్వే కదా ఆషాఢ మాసం శ్రీవల్లి నీ ముందు ఉండకూడదు అన్నావు. వారం రోజులుగా సతాయిస్తున్నావు కదా. అందుకని ఈరోజే వెళ్ళి మన గెస్ట్ హౌస్లో ఉండి రేపు బయలుదేరతాం. అమ్మో, గెస్ట్ హౌసా? మన గెస్ట్ హౌస్లోనే కదమ్మా. ఎందుకంత షాక్ అవుతున్నావు? ఏం లేదు నాన్నా. గెస్ట్ హౌస్ లో శాన్వి ఉంది. ఇప్పుడు గాని వాడక్కడ శాన్విని చూశాడో ఇంకంతే, దాన్ని అక్కడే పాతేస్తాడు. ఏమైందమ్మా? ఏం లేదు నాన్నా. ఇప్పుడే వెళ్తున్నారా? అవును. ఇప్పుడు రాహుకాలం, కొంతసేపు అయిన తర్వాత బయలుదేరండి. ఏం పర్వాలేదు, ముందు గెస్ట్ హౌస్కే వెళ్తున్నావు. అంత సెంటిమెంట్ అక్కర్లేదు. పద శ్రీవల్లి. శ్రీవల్లి, ఏందక్కా? ఇల్లరా రా. శ్రీవల్లి, ఏమండి, శ్రీవల్లి సామ్రాట్ హాలిడే ట్రిప్ వెళ్తున్నారు. మీరు కార్డ్ ఇస్తే యూజ్ అవుతుంది. సరే అక్క. ఎందుకక్కా? పర్లేదు శ్రీవల్లి. తీసుకోమ్మా శ్రీవల్లి. నాకెందుకు బావగారు? శ్రీవల్లి, హాలిడే ట్రిప్ కి వెళ్తున్నావు, అవసరం ఉంటుంది. నాకెందుకు బావగారు? ఆయన ఉన్నారు కదా. ప్రతి చిన్నదానికి సామ్రాట్ని ఎలా అడుగుతావు? అసలే నీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిపోయింది. తీసుకో. థ్యాంక్స్ బావగారు. నేను పోయేస్తాక జాగ్రత్త. బాయ్ బావగారు. అలాగే. ఆల్ ది బెస్ట్ శ్రీవల్లి. మీకు టీ తీసుకొస్తాను. సరే. శ్రీనిధి. వస్తున్నామా? ఏంటమ్మా? ఏమీ లేదు, ఈ పప్పు కాస్త ఉడకబెట్టు. దేనికమ్మా బూరలు చేస్తున్నావా? మనవడు నా మనవరాల్ని తోలుకుని వస్తున్నాడు. ఉత్తగెట్లా పోతాడు? జర నోరు తీపి చేసి పంపాలే. బావంతసేపు ఉంటాడా ఇక్కడ? ఉండకపోతే 4 బూరెలు జేబులో పెట్టుకుని పోతాడు. నీకెందుకే, పోయి ఉడకబెట్టు పో. హాయ్ పెద్దమ్మా. ఏంది బామ్మా, ఎట్లున్నావు? చాయ్ తాగినవా? నువ్వేం దిగిట్లొచ్చినావు? గదేందే, నన్ను ఇంటికి కూడా రానిరా? కాసేపట్లో శ్రీవల్లి సామ్రాట్లు వస్తున్నారు. ఈ టైంలో నిన్నిక్కడ చూస్తే లేనిపోని గొడవ. బాబాయ్ పిన్నిని దూరం చేసిర్రు, ఇప్పుడు నందక్కను కూడా పూర్తిగా దూరం చేస్తారా? అంతా తెలిసి కూడా అలా మాట్లాడతారేంటి? గుళ్ళో జరిగింది చాలదా? నందు, ఇప్పటికైనా కాస్త ఆలోచించి జాగ్రత్తగా ఉండడం మంచిదమ్మా.
వాళ్ళు వచ్చేలోపు అరే నేను ఈ ఇంటికి దూరమైన బామ్మకి పెద్దమ్మకి కాదు. ఇయాల నేను గీడ జాబ్ లో జాయిన్ అవుతున్నా. గందుకే బామ్మ ఆశీర్వాదం తీసుకోనీకి వచ్చినా. నేను ఈడుకొచ్చుడు ఎవరికి ఇష్టం లేదు. బామ్మ నన్ను ఆశీర్వదించి నేను పోతా. సల్లగుడ్డు. కానీ గీడ మాత్రం ఉండొద్దు, గంతే కదా. కావాలంటే మేమే మీ ఇంటికొస్తామే, నువ్వేమీ రంది పడకు. ఏంటి మాట్లాడట్లేదు? గట్లేం లేదండి, కానీ మనం గిట్ల యాత్రకి పోతున్నామని. యాత్ర కాదు, హాలిడే. జస్ట్ లైక్ అ హనీమూన్. గదే ఎరకని గిట్ల హాలిడేకి పోతున్నామని ఒక్క మాట నన్ను చెప్పలేదేంది? చెప్పానుగా సర్ప్రైజ్ అని. సర్ప్రైజ్ అయ్యావా లేదా? నేను సర్ప్రైజ్ అయినా, కానీ మా తల్లిగారోళ్లే పరేషాన్ అయితారు. ఎందుకు? మనం మా ఇంటికొస్తామని చెప్పి ఇప్పుడు ఏడుకోబోతున్నాం. మా ఓళ్ళంతా గడ ఎదురు చూస్తారు కదా. కనీసం ఫోన్ చేసి చెప్పకపోతుమే. నీ చేతిలో ఫోన్ ఉంది, కావాల్సినంత నెట్వర్క్ ఉంది. నేను వద్దన్నానా? ఫోన్ చేసి రావట్లేదని చెప్పు. శ్రీవల్లి, అమ్మా ఎంతవరకు వచ్చారమ్మా? లే, మేమొస్తలేమమ్మా. అదేంటమ్మా? మీ అల్లుడు యాడికో పోదామంటుండ్రు. ఎక్కడికో కాదు, హాలిడే ట్రిప్ అని చెప్పు. ఎక్కడికమ్మా? హాలిడే ట్రిప్ అంటారమ్మా. ఏమనుకోకున్రమ్మా? పిచ్చి పిల్ల, ఇందులో అనుకోవడానికి ఏముందమ్మా? మీరిద్దరూ సంతోషంగా ఉండటమే కదమ్మా మాకు కావాల్సింది. ఆనందంగా వెళ్ళిరండి. ఎక్కడికెళ్తున్నారంటమ్మా? గట్నే ఉంటామ్మా. బామ్మని వదిన్ని అడిగినట్టు చెప్పు. అలాగేనమ్మా, జాగ్రత్త. గట్నే. ఏందంటనే కమలా? అమ్మాయి అబ్బాయి ఇక్కడికి రావటం లేదు అత్తయ్య. ఏ? ఏదో ఇద్దరు కలిసి బీహార్ యాత్రకి వెళ్తున్నారంట. ఓహో, హాలిడే ట్రిప్ అంట బామ్మ. పోనీలే, ఓ 4 రోజులు చిలకా గోరింకల్లా సరదాగా గడిపొస్తారు. మనవడికి శ్రీవల్లి అంటే ప్రాణంరా. మీ అందరినీ చూస్తుంటే నవ్వొస్తుంది. ఎందుకో? లేకపోతే గిదంతా ఆయన గారు శ్రీవల్లి మీద ప్రేమతో చేస్తుండ అనుకుంటున్నారా? ఏ కాదా? కానే కాదు. నేను ఈడుంటానని తెలిసి శ్రీవల్లి నీడకి రాకుండా చేసే ప్లాను. ఏంటా పిచ్చి మాటలందు? నువ్విక్కడ ఉంటావని సామ్రాట్కి ఎలా తెలుస్తుంది చెప్పు? మీ అల్లుడు శ్రీవల్లిని తీసుకెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో లాభం ఉండే ఉంటది. ఏ వ్యాపారానికి సంబంధించిందో ఖచ్చితంగా అయ్యే ఉంటది. ఎందుకే అన్నిటికీ అనుమానం? ఏదో ఒకటి. వాళ్ళు సంబరంగా ఉంటే గంతే చాలు. అమ్మా, ముందు అనుమానం పుట్టి తర్వాత నందు పుట్టినట్టుంది. మీరు మారనే మారరు. సర్లే, నేను పోతున్నా. అమ్మా, అయ్యో, ఓ కాళ్ళు చేతులు ఆడటం లేదే, ఎలా? ఓ సామ్రాట్ శాన్విని చూస్తే ఇదిగో నీ అపాయింట్మెంట్ లెటర్. థ్యాంక్స్ మేడం. ఈ జాబ్ నీకెందుకు ఇచ్చానో తెలుసా? నా క్వాలిఫికేషన్ చూసి కాదు. నీలాంటి డిగ్రీలు కొన్ని 100 మంది దగ్గరుంటాయి, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది
కొందరికి ఉంటుంది. నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి మాత్రమే అది నచ్చుతుంది. పైగా మగాడనేవాడు ఆడవాళ్ళని గౌరవించాలి, గౌరవించి తీరాలి అని బలంగా నమ్మి మీ బావ సామ్రాట్కి ఎదురెళ్ళినా నీ గట్స్ నాకు నచ్చాయి. నీలాంటి వాళ్ళు నాకు తోడైతే సక్సెస్ అనేది నా కాళ్ల దగ్గరికి వస్తుందనేది నా నమ్మకం. ఈ సిటీలో ఇన్ని కంపెనీస్ ఉండగా నేను మీ దగ్గరే జాబ్ చేయాలని ఎందుకు అనుకున్నానో తెలుసా మేడం? నా కంపెనీకి ఒక బ్రాండ్ ఉంది, నాకంటూ ఒక రేంజ్ ఉంది, అందుకు. కాదు మేడం, మీకన్నా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే కంపెనీస్ మస్తున్నాయి. కానీ గత 5 ఏళ్లుగా సక్సెస్ తోటి విర్రవీగుతున్న ఆ సామ్రాట్ తో అలుపెరుగని ఫైట్ చేస్తున్నా మీ గట్స్ చూసి జాయిన్ అయినా. కారణం, ఆడదంటే అలుసు, ఆడదంటే మగాడి కంటే ఒక అడుగు వెనకే ఉండాలన్న మూర్ఖత్వమైన కాన్సెప్ట్ పెట్టుకున్నా గా సామ్రాట్ కి బుద్ధి చెప్పనీకి. సామ్రాట్ సక్సెస్ ని బ్రేక్ చేయాలంటే అతనికి ధీటైన ఆయుధం కావాలి. గది మీరేనని నమ్మిన. ఒక ఆడదాని చేతిలో ఓడిపోతే ఎట్లుంటదో గా సామ్రాట్ కి చూపియాలనుకున్నా. ఒక్కసారన్నా నా లైఫ్ లో కాదు, అతి తొందరలో ఆడవాళ్ల ముందు ఓడిపోయిన సామ్రాట్ మొహాన్ని నేను చూడాలి మేడం. గది నా కోరిక. సభాష్ నందు, ఇప్పుడే ఈ క్షణమే ఆ సామ్రాట్ మీద గెలిచినంత ఆనందంగా ఉంది. సామ్రాట్ మీద నీకున్న కసిని చూశాక సామ్రాట్ భవిష్యత్తు నా కళ్ళ ముందు కనిపిస్తోంది. థ్యాంక్ యూ. మరి సామ్రాట్ మీద అంత కసి పెంచుకున్నావు కదా, మీ అక్క కూడా నష్టపోతుంది భర్త ఫెయిల్యూర్ని చూసి. నేనెప్పుడూ శ్రీవల్లి నష్టపోవాలి, కష్టపడాలి అనుకోలేదు మేడం. వాళ్ళిద్దరూ ఎప్పుడూ సుఖంగానే ఉండాలి, సంబరంగానే ఉండాలి. నా కసి సామ్రాట్ ఆలోచన మీద, నా కసి సామ్రాట్ ఎంచుకున్న దారి మీద. గది మారాలి. ఆడది గొప్పది అని సామ్రాట్ తన నోటితోనే చెప్పాలి. సింహానికి పులి తోడినట్టుంది. మనిద్దరి గోల్ సామ్రాట్ ని ఓడించడమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అత్తయ్య, ఏమైంది అంతా కంగారు పడుతున్నారు? మీ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయారు. దీన్ మొహమ్మంట, ఫోన్ ఎత్తడానికి ఏంటి పోయే కాలం? ఏంటత్తయ్య, శ్రీవల్లి ఏం చేసిందని అలా అంటున్నారు? సరదాగా భార్యాభర్తలిద్దరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళనివ్వండి. ఊసిని అమాయకత్వం కూలా. వీళ్ళెక్కడికెళ్ళినా ముందు గెస్ట్ హౌస్ కే వెళ్తారే, అక్కడికి చేరుకునే ఉంటారు. అదే నా భయం. గెస్ట్ హౌస్ కి వెళ్తే ఏంటత్తయ్య, ఇవాళ అక్కడే ఉంటానని చెప్పారుగా. అక్కడ శాన్వి ఉందే. శాన్వి గెస్ట్ హౌస్ లో ఉందా? అవునే, ఈ మధ్య గెస్ట్ హౌస్ కి మార్చాం కదా దాన్ని. ఇప్పుడు సామ్రాట్ శ్రీవల్లి అక్కడికే వెళ్తున్నారు. ఇప్పుడు గాని అక్కడ శాన్విని సామ్రాట్ చూస్తే. అత్తయ్య, అయ్యో అరవకే. ఈ విషయం చెప్పి వెళ్ళిపోతుందా అంటే అది ఫోన్ తీయడం లేదు. ఇప్పుడు ఎలా అత్తయ్య? బిజీ వస్తుంది. చూడు, నువ్వు ఇలా రకరకాల ఫోన్ నెంబర్స్ నుంచి కాల్ చేయడం ఏమీ బాలేదు. డబ్బు 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 ఎక్కడి నుండి తెచ్చివ్వాలి నీకు? సరే, నీకు డబ్బు కావాలి అంతేగా, నేనేదోలా ఏర్పాటు చేస్తాను. తోటమాలి కనకయ్య ఉన్నాడు కదా, అతనికి చేయండి. అవును కదా.
హలో హలో నేన్రా. అమ్మగారు. రే, సామ్రాట్ నా కోడలు తీసుకుని గెస్ట్ హౌస్కి వస్తున్నాడ్రా. ఏంటిది? భవానీ ఎన్నిసార్లు కాల్ చేసింది? నువ్వు వెంటనే శాన్విని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పరా. అలాగే అమ్మగారు. అమ్మగారు, చిన్నబాబు గారు వచ్చేసారు. అయ్యో, కొంప మునిగిందిరా. ఎలాగైనా శాన్విని వాళ్ళ కంట పడకుండా పంపించేసేరా. నీకు పుణ్యం ఉంటుందిరా. అలాగే అమ్మగారు. కనకయ్య. బాబు గారు, ఇదేనా రావటం? చూసావుగా, లగేజ్ ఉంది, లోపలికి తీసుకురా. అలాగే బాబు. ఏయ్, కార్ ఇటుంది, లగేజ్ కారులో ఉంది. నువ్వేంటి లోపలికి వెళ్తున్నావు? అదేం లేదు బాబు, లోపల కాస్త క్లీన్ చేసి వస్తాను. మీరు కాసేపు ఇక్కడే కూర్చోండి. కనకయ్య, మేము ఒక్క నైట్ మాత్రమే ఇక్కడ ఉంటాం. రేపు వైజాగ్ వెళ్ళిపోతాం. తర్వాత క్లీన్ చేసుకో. ముందు లగేజ్ తీసుకురా. 5 నిమిషాలు బాబు, మీరు అక్కడ కూర్చోండి. హలో శాన్వి. ఏంటి ఫోన్ చేసావు? ఏయ్, సామ్రాట్ గెస్ట్ హౌస్కి వచ్చేసాడే. నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవే. శ్రీవల్లి, వీడు చెప్తే వినడు కానీ నువ్వు రా, వెళ్దాం. అమ్మగారు, అమ్మగారు. అమ్మా, సామ్రాట్ బాబు వచ్చేసారు. నాకు తెలిసింది. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి నేను. అయ్యో,
చున్నీ కప్పుకోండి అమ్మా. సరే వెళ్తాను. ఏ అమ్మాయి, ఎవరు నువ్వు?